స్పష్టమైన నమ్మకం ఉంది నాకు. సైబరాబాద్ను కట్టిన చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మీరు హైదరాబాద్ అంటే టవర్ ఉంటుంది, అది ఆ టవర్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ పక్క భూములన్నీ కూడా ఎవరో కూడా డాక్టరేట్ ఉంది, దాన్ని విపరీతంగా గొడవ పెట్టారు. అసలుకి ఆ సైబరాబాదు ఆ బిల్డింగ్, అది ఐటీ బిల్డింగ్, అది ఏమంటారు, సైబర్ టవర్స్, అది దాని తర్వాత ఉన్న అనేక అంశాలపైన బ్రిటన్లోనే ఏదో ఒక దేశంలో ఒక అమ్మాయి డాక్టరేట్ చేసి బుక్ కూడా ప్రింట్ చేసింది. ఇప్పుడు కడతారు ఆఖరికి ప్రధాన పండుగ ఎవరి చేతులు విదేశీయులు కుట్ర కావచ్చు అది. ఎందుకు ఇప్పుడు విదేశీయులు కుట్ర ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఎందుకంటే మన పర్సనాలిటీనే, మన దేవుడే ఎప్పుడు అమెరికా, రష్యా, జపాన్, సింగపూర్ ఇంక తిరుగుతారు కదా, ఆయనకి మేము ఎక్కడ పట్టాం? మొన్న అంత ఇష్యూస్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన యూరోప్లో ఉన్నారు ఆయన. అవును, ఎట్లా మర్చిపోతాం, గుర్తుంటుంది కదా. నిన్న ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ వేస్తే అమరావతికి మొత్తం యూరోపియన్ మీడియా, అమెరికన్ మీడియా, ఆఫ్రికన్ మీడియా, అన్ని వరల్డ్ వైజ్ మీడియాలన్నీ దాన్ని ప్రమోట్ చేస్తూ ఒక అద్భుతమైన నగరం ఇండియాలో రాబోతుంది అని రాశాయంట. రాయని ఉదాహరణకి అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ది మీడియా, మీడియాలో రెండు రకాల వార్తలు వస్తాయి. ఒకటి వాళ్ళ ఒరిజినల్గా రిపోర్టింగ్ చేసే వార్తలు, రెండు ప్రమోషన్ వార్తలు వస్తాయి. నేను ప్రమోషన్ వార్తలు అని చెప్పను కానీ, ఎందుకంటే మా రాష్ట్రం మొన్న ఎక్కడికో స్విట్జర్లాండ్ పేరు ఏదో, అదేది బా ఏదో పెట్టుబడులు దావోస్కి పేరు కదా, దావోస్ పోయేదాన్ని కూడా పేపర్లోను టీవీలోను కవర్ చేయడానికి యుద్ధ మీద 20 కోట్లు 10 కోట్లు ఎంతో ఖర్చు పెట్టినామని, 2.5 కోట్లు ఇచ్చారు నేషనల్, ఎంతో కొంత ఖర్చు పెట్టినామని వాళ్ళే చెప్పుకున్నారు. జీవో వాళ్ళు చెప్పుకున్నారు, జీవో కదా. నేను ఏం మాట్లాడమంటావు ఇవన్నీ? ఇప్పుడు ఆఫ్రికా దేశంలో ఇక్కడ మహానగరం కట్టబోతుంది ఆ ఖండంలో అని చెప్పుకుంటే ఏంటి వస్తుంది మనకి? అక్కడ నుంచి ఎవరైనా పెట్టుబడులు మహానగరం వస్తుందని పెడతారేమో కదా. వాళ్ళు మనం బియ్యం పంపిస్తాం చాలా మందికి, వాళ్ళకి బియ్యం లేవు, డబ్బులు ఉండొచ్చు కదా, మైన్స్ ఉండొచ్చు, డైమండ్స్ ఉండొచ్చు. మైన్స్ ఇక్కడ తెచ్చిపెట్టి సాధ్యమైద్దా? మైన్స్ తెచ్చిపెట్టలేము, మైన్స్ లో వచ్చిన డబ్బులు ఇక్కడ పెట్టచ్చు. రైట్, మీరు మంచి ఆలోచన. మీరు విదేశాల్లో ఎవరు పిహెచ్డీ చేసిందని చెప్తున్న క్రమంలో నేను అడుగుతున్న మాట, నేను తప్పండంలే. ఇప్పుడు నేను అమెరికా, చైనా, రష్యా, జపాన్, కొరియా, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అన్ని తెచ్చి పెట్టేవాళ్ళు పెట్టి సంతోషం కదా. దానికే దావోస్ పోయింది. ఆ దావోస్ అదే కదా, అదేదో అటువంటి వేదికే కదా అది. దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది దావోస్ పోతే అక్కడ అన్ని అగ్రిమెంట్స్ అవ్వవు, జస్ట్ పిఆర్ కోసం వెళ్తాం, అగ్రిమెంట్స్ ఆ తర్వాత అవుతాయని చెప్తున్నారు ఆయన. అంటే ఇప్పుడు వైఎన్ఆర్ ఏమనుకోకూడదు, మన పార్క్ ఉందే ఆ రెండు ఆఫీసు అంత అగ్రిమెంట్ చేసుకునే ఇద్దరు పోయి అమెరికాలో మాడుకొని వచ్చి ఇక్కడికి వచ్చి అగ్రిమెంట్ చేసుకోవాలా? మీరు ఇద్దరు చక్కగా ఆ మినర్వాలోనో లేదంటే ఆ తాజ్మహల్లో కూర్చొని వాడుకోవచ్చు కదా. సో సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే అక్కడ పోయి మాడుకోవాల్సిన అవసరం లేదు, వేరే దేశాలకు సంబంధించి రాలేదు కదా, వస్తాయేమో ఇంకా ఎట్లా కనిపిస్తుంది కదా, మార్కెట్ కదా. మననే చూస్తే ఆఖరికి ఆ గ్రీన్ ఎనర్జీ 1,50,000 కోట్లు, పాపం జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం అంతా మొత్తం అంతా ఆ టైంలో అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం అంతా పాపం క్రెడిట్ అతను తీసుకోవాలా? మీరు చెప్పింది అక్కడ మేము విఫలం అవుతున్నాం, అంటే చేసిన దాన్ని చెప్పుకోవడంలో మేము కొద్దిగా విఫలం అవుతున్నాం ఇక్కడ. ఇంకోటి కూడా ఉంది ఆఖరిగా, ఆర్సెలర్ మిట్టల్, అది ఎప్పుడుది, చాలా పాద్యది. పోయిన విషయం మాట్లాడ్డా, ఇటు నుంచి పారిపోయి ఆ గుజరాత్లోనే ఏడో పెట్టారు కదా, మధ్యప్రదేశ్లో ఏడో పెట్టుకోడు ఆయన, పాపం ఆయన పేరు ఏం పేరు, JSW అవి మాట్లాడమా? కనుక కన్వీనియంట్గా తనకి ఏది అనుకూలం అది మాట్లాడుతున్నా. నేనేమంటే అంటే రాష్ట్రం గురించి ఆలోచన చెప్తున్నాను. నా పై అంటే మీకు అఖండమైన మెజారిటీ, మాలాంటి వాళ్ళకి డౌట్ ఉన్నా మీకు అఖండమైన మెజారిటీ ఇచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. మీరు ఎన్డీఏనే మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అనేది అండంలే, మీరు పొరపాటున కూడా ఎన్డీఏ అంటూ ఉన్నారు. మీరు చెప్తే నరేంద్ర మోడీ ఆఖరికి అసలు అడుగు కూడా దాటుడు అనేది కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మీరు దగ్గితే కూడా దగ్గుమంది ఇచ్చే పరిస్థితులు ఆయన ఉన్నాడు ఆఖరికి. అంటే బహుశా ఈ రాష్ట్రానికి కానీ అమరావతికి కానీ ఏమి ఇవ్వకుండా పోవడానికి కారణం మీరు ముందే చెప్పారా అని అడిగితే మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అతను వస్తే పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తాను దీనికని చెప్పాడు. అదన్నా ప్రకటిస్తారేమో అని చూసాను నేను. అది కూడా అనౌన్స్ చేయలేదు కదా. చట్టబద్ధత కల్పించకపోతే ప్రమాదం అమరావతి. చట్టబద్ధత కల్పించరు, ఆ తర్వాత డబ్బులు ఇవ్వరు. ఇచ్చినవే భూగర్భ డ్రైనేజ్కి అప్పుడు ఎప్పుడు విషయాలండి. రింగ్ రోడ్కి 30,000 కోట్లు ఇస్తున్నారంట కదా, రీజనల్ రింగ్ రోడ్కి
30,000 కోట్లు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. రింగ్ రోడ్డుకి సంబంధించిన మొత్తం ల్యాండ్ ఎక్వైజేషన్, రోడ్డు కట్టడం మొత్తం మీకు ఒక 30,000 విషయం చెప్పనా, డోంట్ థింక్ అదర్వైజ్. రైల్వేస్కి 70,000 కోట్లు ఇచ్చినామని చెప్పారు. రైల్వేస్ రోడ్లు కుట్రని చెప్పను కానీ ఇది ఒక మీకు దూర దురాలోచన కదా ఇది ఆఖరికి. ఎట్లా? ఇప్పుడు అమరావతికి రింగ్ రోడ్డు ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళినా సిటీ డెవలప్ అవడానికి. ఇప్పుడు హైదరాబాద్ రింగ్ రోడ్ సిటీ ఎక్కడ ఉంది సార్? నాకు అర్థం కాదు ఏంటంటే రోడ్ వచ్చిన తర్వాత వస్తుందేమో సిటీ. ఎట్లా వస్తుంది? మీరు బండికి ఎద్దుల ముందు కడతామా లేకుంటే ఎద్దులు హిరకలు కడతామా అనే సమస్య కదా సార్ ఇక్కడ. ఎట్లా సార్ అక్కడ మీరు పొదాం పండి, 1 గంటకు ఆకలేస్తుంది, మంచి ప్లేస్ అన్నం పెట్టించండి నాకు. ఇప్పుడు లేదు సార్, ఏమి లేని దగ్గరే అద్భుతాలు సృష్టించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉందని మోడీ గారు చెప్తున్నారు కదా. మోడీ గారు చెప్పక తప్పదు సార్ పాపం, ఎందుకంటే ఆయనే అద్భుతాలు చేయలేదు ఈ దేశంలో. మోడీ గారు ఏం అద్భుతాలు చేశాడు? 370 రద్దు చేశారు, సర్జికల్ స్ట్రైక్ చేశారు, ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు, ఏమొచ్చింది మా అందరికీ? రిజర్వేషన్ బిల్లు తెచ్చారు. దేశానికి అంత ఏమొచ్చింది? దేశానికి సెక్యూరిటీ తీసుకొచ్చారు. ఏం సెక్యూరిటీ? ప్రపంచ నాయకుడిగా ఎదిగారు ఆయన. ఏంటి ఇంకేం కావాలి? ప్రపంచ నాయుడు ఎదిగారు, ఆయన రాసుకున్నారు, ఆయన రాసుకుంటారు రాయి వాళ్ళ శిష్యులకు కోపం వస్తుంది మళ్ళీ. ఆయన ఇన్ని విషయాల వలన ఈ దేశంలో జనానికి ఏమొచ్చింది? మీరు మాట్లాడుతున్నారు శైలజనాథ్గా, మాజీ మంత్రిగా, సీనియర్ పొలిటీషియన్గా, మోదీ ఈ దేశానికి ఏం చేశాడు అని. కానీ మీ నాయకుడు మాట్లాడలేకపోతున్నాడు. మీ పార్టీ కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే నరేంద్ర మోడీ ఈ దేశానికి ఏం చేశాడు ఆ విషయంలో ఏంటంటే జగన్మోహన్ గారు నాకు ఆ విషయంలో కాన్వర్జేషన్ లేదు, నాకు లేదు. పైగా రీసెంట్గా ఆయన అమరావతి వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట నెగిటివ్ గా మాట్లాడకుండా పోయారు. అంటే జగన్మోహన్ రెడ్డికి మోదీకి ఇంకా ఏదో ప్రేమ, లవ్ ట్రాక్ నడుస్తుంది. తప్పేముంది? నాకు చంద్రబాబు నాయుడు ప్రేమ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అంత పొగిడినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా నమ్మట్లా, టీడీపీలో నమ్మట్లా. జగన్ లేదంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ప్రేమ ఉందండి. ప్రేమ ఉంటారు మీరు? ప్రేమ ఉంటే ఏం చేసినా జరిగిపోతుంది ఏంటి? మోడీ గారిపై మోడీ గారు చూసినాక నేను కామన్ మ్యాన్ అండి, నేను మామూలు సాధారణ మనిషిని. నేనేం ఆలోచిస్తా అంటే, అయ్యా మా అమ్మ నన్ను తిట్టకుండా సరుకులు తెచ్చుకుంటే చాలా బారుకుంటా, మా అమ్మ ఇంకో 10,000 పెంచరా, 20,000 పెంచరా అంటే ఏడమ్మా అంట. కానీ నేను సాధారణ మనిషిని, నాకేం రేట్లు తగ్గినాయా, నా ఆదాయం పెరిగిందా, లేకుంటే నాకేమన్నా వైద్యం ఏమైనా ఫ్రీగా వస్తూ ఉందా, లేదంటే ఇవి ఆలోచించుకుంటా. నేను ట్రంప్ గారు కౌగిలించుకున్నారా, లేకుంటే ఇంకొక ఆయన వచ్చేసాక ఇవన్నీ నేను నాకు తెలియదు సార్, నాకేమవసరం అవన్నీ. నేను ఈ భారతదేశ పౌరుడు అడిగేది ఒకటే, ఈ ప్రభుత్వం మాకేమన్నా చేసింది? నా జీవితంలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అంతే కదా. ఆ జీవితంలోనే సొసైటీలో పెద్ద పెద్ద చదువుకునే మా పిల్లలకి ఇన్స్టిట్యూట్లు పెట్టినారా? లేదు. పెద్ద పెద్ద ఆసుపత్రులు ఏమన్నా కట్టినారా? లేదు. ఆ 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? లేదు. ఆయన ప్రధానమంత్రిగా నేను గౌరవిస్తాను, ఎందుకంటే ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మై కంట్రీ. మై ప్రైమ్ మినిస్టర్. కానీ ఫైనల్గా అడిగేది కదా, బాబు నాకేం చేసినా అడుగుతా కదా. నేను అడగడం కూడా తప్పంటే నేను చేయలేదు, ఏం లేదు. తప్పు కదా. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీకు వాళ్ళకి అసహజ సహజము లేదు, సహజం లేదు సంబంధం. గత 5 సంవత్సరాల క్రితం మోడీ గారు ప్రధానమంత్రి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. He is one of the good people who went to one of the good and effective chief minister. యంగ్ ఆఖరికి అప్పట్లో ఇప్పటికి కూడా అత్యంత జనాదరణ కలిగిన లీడర్లో అతను టాప్ ఇన్ దట్. అటువంటి వాడి పట్ల ఒక ప్రధానమంత్రికి ప్రేమ ఉండడం తప్పే ఉంది. అన్ని పాలిటిక్స్లో చూస్తే ఎట్లా మీరు అన్ని పొలిటికల్గా ప్రేమున్నా విధానాలపైన అయితే మాట్లాడాలి కదా. ఏ రాజధానికి అయితే ఆయన 2వ సారి శంకుస్థాపన చేయాల్సి వచ్చిందో, మా పార్టీ ఎంత శంకుస్థాపన చేయాల్సిన అవసరాన్ని కల్పించి లాగే మాట్లాడుతున్నారు. ఏంటంటే మేమంతా మాట్లాడాం, మా నాయకుడు అంబటి రాంబాబు గారు మాట్లాడారు, నేను మాట్లాడాను, ఇంకా ఉత్తరాంధ్రలో వాళ్ళు మాట్లాడారు, రాష్ట్రంలో అందరూ మాట్లాడాం. అసలు ఇది అన్యాయం, ఈ స్కామ్ జరుగుతుంది ఇక్కడ కూడా మాట్లాడాం. ఇంకా అడుగు ముందుకు పోయి అప్పుడు 44,000 కోట్లు టెండర్లు పిలిచి ఇప్పుడు 77,000 కోట్లు ఎట్లా వస్తుందా, డబ్బులు ఆడికి పోతాయి అడిగినాం. ఎవరు అడగలేము, మేము అడిగినాం. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల యొక్క క్షేమాన్ని, ప్రజల యొక్క సంపదని కాపాడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ బీజేపీతో ప్రేమలో ఉంది. ఇంకా
అని అనుకునే వాళ్ళకి ఏం బీజేపీలో చెప్తారు? ఒక్కరు మాతో మాట్లాడలేదు. ఇంతవరకు నేనున్నాను, ధర్మవరం మా ఊరు. బీజేపీ వైసీపీ ఇంకా ప్రేమించుకుంటున్నాయన్న అనుమానం జనాలకు కాదు, తెలుగుదేశం పార్టీకి ఉంది బలంగా. వాళ్ళకుంటే వాళ్ళది ఎప్పుడు అనుమానం ప్రేమే కదా. ఇప్పుడు కలిసి కాపురం చేస్తున్నా ఒకరినొకరు నమ్ముకోలేదు. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారి పైన బహుశా చంద్రబాబు నాయుడు చాలా పెద్ద కామెంట్లు చేసినట్టు గుర్తుపడక వర్డింగ్ మర్చిపోయినా. ఈ దేశంలో ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ ఇంకెవరు చేయలేదు. నాకు మర్చిపోయినా అసలు భార్య గురించి, ఆయన భార్య నా గురించి లైన్లు మర్చిపోయాను, ఎందుకంటే అప్పట్లో నాకు పెద్ద దృష్టి పెట్టలే కాబట్టి. సో ఈ కామెంట్ అంటే వెరీ బిగ్ కామెంట్స్ కదా, అవును. మరి అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంత అన్యాయంగా ఆలోచిస్తారంటే, దే ఆర్ నాట్ ఇన్ ద రిలేషన్. వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వాళ్ళు అలయన్స్ పెట్టుకొని సంసారం చేస్తూ ఉంటారు. అవును, మన భాషలో చెప్పాల్సి వస్తుంది. అవును, అంతే కదా. కాబట్టి వాళ్ళ రిలేషన్లో ఉంటే, లివింగ్ టుగెదర్లో ఉంటే భయపడాలా? కాదు కదా. మేము వచ్చే 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అసలు మా బంధం చెడిపోదు. వాళ్ళ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, మేమంతా కలిసి పనిచేస్తాం అందరూ. ఇది ఎన్డీఏ ప్రభుత్వం. ఇది ఏంది దాన్ని మిక్సర్ ప్రభుత్వం కాదు ఇది అనేది, ఇది కూటమి ప్రభుత్వం. ఇది మాట్లాడితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ రాయడం లేదు, కూటమి ప్రభుత్వం అని రాస్తారు. మరి అనుమానం ఉంటే మనమేం చేస్తాం? వాళ్ళకి అటువంటి అనుమానం వచ్చేలాగా మీరు మోదీ బిహేవ్ చేస్తున్నారని కదా. ఎక్కడ చేసామయ్యా? ఆయన వచ్చి మిమ్మల్ని ఒక మాట అండు, మీరు ఆయన గట్టిగా ఏం మాట్లాడలేదు. ఎందుకు? మాకు ఇప్పుడు ఉదాహరణకి మొన్న వక్త్ బిల్లు వచ్చింది, మేము వ్యతిరేకం అని చెప్పాం కదా. మేము వ్యతిరేకం అని చెప్పాం, మేము దాంట్లో మొహమాటపడలే. మరి నువ్వు చెప్పలేవు, ఎందుకంటే మీరంతా కలిసి ఉన్నారు, మీరంతా ఒకటే, ఎంతో గుంపు. మీరు ఎన్డీఏ శాసనసభాపక్ష మీటింగ్ జరుగుతుంది. ఎట్లా మీరు ఇంకా అనుమానం ఉంటే వాళ్ళు మాడుకోలేకపోయి ఏమైనా ప్రయోగం ఉందా, ఏది పరిస్థితి అని మమ్మల్ని అంటే మేమే చేయమంటావు. బట్ హ్యావింగ్ గుడ్ రిలేషన్స్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ థింగ్. Definitely, that's not a bad thing. Not bad thing.